హాయ్ స్టూడెంట్స్. అయితే నేను మీ శ్రీనివాస్ గారు. అందరూ ఎలా ఉన్నారు? అయితే అందరూ బాగున్నారని నేను కోరుకుంటున్నాను. అయితే టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ సైన్స్ వీడియోస్ అనేవి మన ఛానల్లో రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే ఈరోజు టాపిక్ ఏంటి అంటే న్యూట్రియన్స్ అంటే ఏంటో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. అయితే న్యూట్రియన్స్ అంటే ఏంటి? సో మనం రెగ్యులర్గా మన హెల్త్ కోసం అలాగే ఎనర్జీ కోసం ఏం చేస్తూ ఉంటామో రెగ్యులర్గా మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ అనేది తీసుకుంటూ ఉంటాం. అయితే ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్లో మనకి ఎనర్జీని ఇచ్చేవి అలాగే మన గ్రోత్ని పెంచేవి ఏంటంటే కొన్ని కాంపౌండ్స్ అనేవి ఉంటాయి. ఆ కాంపోనెంట్స్ని ఏంటి అంటామంటే న్యూట్రియన్స్ అని మనం చెప్తూ ఉంటాం. కొన్ని ఫుడ్లో న్యూట్రియన్స్ అనేవి ఎనర్జీతో పాటుగా మనకి బాడీ బిల్డింగ్ అనేది 40 రకాల న్యూట్రియన్స్ అనేవి ఉంటాయి. అయితే అందులో మేజర్గా 7 న్యూట్రియన్స్ అనేవి మనం తీసుకున్నట్లయితే ఈ 7 న్యూట్రియన్స్ని కూడా మనకి రెండుగా క్లాసిఫై చేయడం అనేది జరిగింది. ఆ క్లాసిఫికేషన్ ఏంటి అంటే మ్యాక్రో న్యూట్రియన్స్ అలాగే మైక్రో న్యూట్రియన్స్. మ్యాక్రో న్యూట్రియన్స్ అంటే మన బాడీకి ఎక్కువ మొత్తంలో అవసరమై ఉండాలి. సో అలాంటి న్యూట్రియన్స్ని ఏమంటామంటే మ్యాక్రో న్యూట్రియన్స్ అని మనం చెప్తూ ఉంటాం. అలా కాకుండా మన బాడీకి తక్కువ మాత్రమే అవసరం, తక్కువ ఉంటే చాలు ఆ న్యూట్రియన్స్ని మన బాడీ యూటిలైజ్ చేసుకోగలుగుతుంది. అలాంటి న్యూట్రియన్స్ని మైక్రో న్యూట్రియన్స్ అని చెప్తూ ఉంటాం. సో ఈ విధంగా మ్యాక్రో న్యూట్రియన్స్ని ఏంటంటే అలాగే మైక్రో న్యూట్రియన్స్ని 7 మెయిన్ న్యూట్రియన్స్గా తీసుకున్నారు. ఆ మెయిన్ న్యూట్రియన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అయితే మెయిన్గా వచ్చేసరికి ఫస్ట్ మ్యాక్రో న్యూట్రియన్స్ గురించి చూద్దాం. సో మ్యాక్రో న్యూట్రియన్స్లో ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అలాగే ప్రోటీన్స్ ఫ్యాట్స్ అని 3 మనకి మెయిన్ న్యూట్రియన్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ మనకి ఫస్ట్గా కార్బోహైడ్రేట్స్ అనేవి ఏంటి, అసలు వాట్ ఈజ్ మీన్ బై కార్బోహైడ్రేట్స్, అవి ఎలా యూజ్ అవుతుంటాయి అంటే చూసుకున్నట్లయితే కార్బోహైడ్రేట్స్ అనేవి ఎనర్జీ గివింగ్ న్యూట్రియన్స్. ఎందుకు అంటే ఈ కార్బోహైడ్రేట్స్ నుంచి మనకి ఎక్కువ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మరి ఇవి ఎక్కడ ఉంటాయి? ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి ఎందులో ఏ ఫుడ్లో కంటైన్ ఉంటాయంటే మనం తీసుకునే రోజు రెగ్యులర్గా తీసుకున్నటువంటి రైస్లో కార్బోహైడ్రేట్స్ కంటైన్ అనేది ఉంటుంది. అలాగే పొటాటోస్ అలాగే సమ్ రూట్ వెజిటేబుల్స్లోను కూడా మనకి, అలాగే డ్రై బీన్స్, ఇలాంటి డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్లో మనకి కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ప్రోటీన్స్. ఈ ప్రోటీన్స్ అనేవి మనకి చూసుకున్నట్లయితే మీట్, ఎగ్ అలాగే మిల్క్ ప్రోడక్ట్స్లో ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా మనకి లభిస్తూ ఉంటాయి. ఈ ప్రోటీన్స్ వల్ల మన బాడీకి ఏమవుతుందంటే బాడీ బిల్డింగ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. అంటే బాడీ అనేది గ్రోత్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఎక్కడైనా దెబ్బలు కానీ ఏమైనా తగిలినట్లయితే ఈ ప్రోటీన్స్ అనేవి అక్కడ సెల్స్ని రిపేర్ చేసి ఆ బాడీ గ్రోత్ అనేది చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రోటీన్స్ని ఏమంటామంటే బాడీ బిల్డింగ్ న్యూట్రియన్స్ అని మనం చెప్తూ ఉంటాం. సో ముందు ఆల్రెడీ కార్బోహైడ్రేట్స్ గురించి చెప్పాం. ఏంటి కార్బోహైడ్రేట్స్ అనేవి ఎనర్జీ గివింగ్ న్యూట్రియన్స్ అన్నాము. నెక్స్ట్ వచ్చేసరికి ప్రోటీన్స్ అనేవి, ఈ ప్రోటీన్స్ అనేవి ఏం చేస్తాయంటే బాడీ బిల్డింగ్ న్యూట్రియన్స్గా పనిచేస్తూ ఉంటాయి. అలాగే ఎనర్జీని, అలాగే థర్డ్ న్యూట్రియన్స్ వచ్చేసరికి ఫ్యాట్స్. అయితే ఈ ఫ్యాట్స్ అనేవి ఏం చేస్తాయి? ఇవి కూడా మనకి బాడీ బిల్డింగ్లో కూడా ఈ ఫ్యాట్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. అలాగే ఈ విటమిన్స్ని వీటన్నిటిని కూడా కవర్ అంటే వాటిలో సాల్యుబుల్ చేసుకోవడానికి కూడా ఈ యూజ్ అవుతాయి. అయితే ఈ ఫ్యాట్స్ అనేవి ఎక్కడ కంటైన్ ఉంటాయి? మనం రోజు తీసుకున్నటువంటి మీట్లో ఉంటుంది, అలాగే ఎగ్, అలాగే ఆయిల్ సీడ్స్లోని, అలాగే డిఫరెంట్ సీడ్స్లో కూడా మనకి, అలాగే ఈడబుల్ ఆయిల్స్లో కూడా ఈ ఫ్యాట్స్ అనేవి స్టోర్ అయి ఉంటాయి. సో ఇవి మనకి మ్యాక్రో న్యూట్రియన్స్గా చెప్పుకుంటాం. సో మ్యాక్రో న్యూట్రియన్స్ అంటే మనకి బాడీకి ఏంటంటే హై అమౌంట్ ఆఫ్ న్యూట్రియన్స్ అనేవి అవసరం అవుతూ ఉంటాయి. ఇలా మన బాడీకి అవసరమైనటువంటి ఎక్కువ మోతాదులో అవసరమైన న్యూట్రియన్స్నే మ్యాక్రో న్యూట్రియన్స్ అని చెప్తూ ఉంటాం. ఎగ్జాంపుల్గా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అలాగే ఫ్యాట్స్. ఇప్పుడు ఏంటంటే మైక్రో న్యూట్రియన్స్ గురించి చూద్దాం. సో మైక్రో న్యూట్రియన్స్ అంటే ఏంటి అంటే మన బాడీకి తక్కువ మొత్తంలో ఉంటే సరిపోతుంది. ఇవి తక్కువ మొత్తంలో అవసరం అవుతూ ఉంటాయి.
సో ఇలా మనం తీసుకున్న ఫుడ్లో తక్కువ మొత్తంలోనే ఉండేటువంటి న్యూట్రియంట్స్నే మనకి మైక్రో న్యూట్రియంట్స్ కూడా చెప్తూ ఉంటాం. మరి ఈ మైక్రో న్యూట్రియంట్స్ అనేవి ఎక్కడెక్కడ ఉంటాయి, అలాగే మైక్రో న్యూట్రియంట్స్ అంటే ఏంటి, మరి ఇందులో ఏవేవి ఉంటాయంటే ఇందులో మినరల్స్ అలాగే విటమిన్స్ అనేవి ఉంటాయి. వీటితో పాటు ఏంటంటే డైటరీ ఫైబర్స్ అనేవి ఉంటుంది, అలాగే వాటర్ అనేది కూడా ఉంటుంది. అయితే మెయిన్గా మైక్రో న్యూట్రియంట్స్కి వచ్చేసరికి మినరల్స్ అలాగే విటమిన్స్ అనేవి. మరి మినరల్స్ అనేవి ఎక్కడ లభిస్తూ ఉంటాయంటే మనం తీసుకున్నటువంటి లీఫీ వెజిటేబుల్స్లో, అలాగే ఫ్రూట్స్లోని, అలాగే వెజిటేబుల్స్లోని మినరల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ మినరల్స్ అనేవి ఏంటంటే మన బాడీని హెల్దీగా ఉంచడం కోసం, హెల్దీ గ్రోతింగ్ అవసరం కోసం ఇవి మనకి యూజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి విటమిన్స్. అయితే ఈ విటమిన్స్ అనేవి కూడా మన బాడీని హెల్దీగా ఉంచడంలో, అలాగే ఎలాంటి డిసీజెస్ అనేవి మన మీద అటాక్ చేయకుండా మన ఇమ్యూనిటీ పవర్ పెంచడం కోసం ఈ విటమిన్స్ అనేవి యూజ్ అవుతుంటాయి. ఇవి కూడా మనకి ఏంటంటే రోజు రెగ్యులర్గా తీసుకున్నటువంటి మిల్క్లోను, అలాగే ఎగ్, అలాగే ఫిష్, మీటు, వీటన్నిటిలో కూడా మనకి విటమిన్స్ అనేవి ఎక్కువగా లభిస్తాయి. మరి ఈ విటమిన్స్ అనేవి తీసుకోకపోయినట్లయితే, మనం తీసుకున్న ఫుడ్లో విటమిన్స్ అనేవి తీసుకోకపోయినట్లయితే మనకి చాలా రకాల డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి. సో అదే విధంగా ఇప్పుడు డైటరీ ఫైబర్స్ అంటే మనం తీసుకున్నటువంటి వాటిలో పీచు పదార్థం ఉండేటట్టుగా చూసుకోవాలి. ఈ పీచు పదార్థం, ఈ ఫైబర్స్ అనేవి ఏం చేస్తూ ఉంటాయంటే మన డైజెస్టివ్ సిస్టమ్ని హెల్దీగా ఉంచి కాన్స్టిపేషన్ జరగకుండా, అంటే మలబద్ధకం రాకుండా ఈ ఫైబర్స్ అనేవి మనం తీసుకునే ఫుడ్లో ఉన్నట్లయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి, అంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేవి, ఇండైజెషన్ రాకుండా అవి మనకి కాపాడుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి వాటర్. మనం రెగ్యులర్గా కూడా వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవడానికి కారణం ఏంటి అంటే ఈ వాటర్ అనేది మన బాడీలో ఉండేటువంటి వేస్ట్ మెటీరియల్స్ని బయటికి పంపించడంలో, అంటే మన బాడీలో డిఫరెంట్ మెటబాలిక్ యాక్టివిటీస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ యాక్టివిటీస్ ద్వారా ఏర్పడినటువంటి వేస్ట్ మెటీరియల్స్ని పంపించడానికి ఈ వాటర్ అనేది ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటుంది. అలాగే మన బాడీలో ఎనర్జీ ప్రొడ్యూస్ అయింది కూడా, ఆ ప్రొడ్యూస్ అయిన తర్వాత బ్లడ్లో కలవాలంటే కూడా మనకి వాటర్ అనేది, అందుకనే మన బాడీలో ఉండేటువంటి బ్లడ్లో 75% ఆర్ 80% మనకి ఏంటంటే ఈ వాటర్ కంటెంట్ మాత్రమే ఉంటుంది. సో ఈ విధంగా రెగ్యులర్గా మనకి సరిపడినంత నీళ్ళు తీసుకున్నట్లయితే మన బాడీని హెల్తీగా ఉంచుకోవచ్చు. సో ఈ విధంగా మనకి మైక్రో న్యూట్రియంట్స్ అలాగే మైక్రో న్యూట్రియంట్స్ ఈ రెండు కూడా సమానంగా ఉన్నట్టుగా మనం తీసుకునే ఫుడ్ తీసుకున్నట్లయితే మనం ఎప్పుడు హెల్తీగా ఉండొచ్చు. సో ఈ విధంగా కంప్లీట్గా ఈ మైక్రో న్యూట్రియంట్స్ ఉండేటట్టుగా ఉండేటువంటి ఫుడ్ని ఏమంటామంటే బ్యాలెన్స్డ్ డైట్ అని చెప్తూ ఉంటాం. సో ఈ విధంగా బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం వల్ల ఏంటి అంటే మన హెల్త్ తాలూకా గ్రోత్ అనేది బాగా పెరుగుతుంది, అదేవిధంగా మన హెల్త్ అనేది కూడా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. సో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి.